హాయ్, వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. మనందరికీ తెలుసు, ఇంట్లో బల్బు వెలగాలన్నా లేదా ఫోన్ ఛార్జ్ అవ్వాలన్నా రాగి తీగలో అల్యూమినియం వైర్లో ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఆ వైర్లన్నీ మాయమైపోయి గాల్లోనే విద్యుత్ ప్రసారం అయితే ఎలా ఉంటుంది? వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా స్టోరీలా ఉంది కదూ. కానీ భవిష్యత్తులో మనం వైర్లు లేని ప్రపంచాన్ని చూడబోతున్నాం. ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు ఇటీవల నిర్వహించిన ఒక అద్భుతమైన ప్రయోగం ఈ కలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తోంది. సాధారణంగా విద్యుత్ ప్రసారం అనగానే మనకు గుర్తొచ్చేది పెద్ద పెద్ద వైర్లు, కరెంటు స్తంభాలు. కానీ వాటి వల్ల షాక్ సర్క్యూట్లు, తీగలు తెగిపడడం వంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే కాకుండా విద్యుత్ రంగాన్ని ఓ మలుపు తిప్పేలాగా వైర్లెస్ ఎలక్ట్రిసిటీ పైన ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి విజయం సాధించారు. ఇది కేవలం ఒక ఐడియా మాత్రమే కాదు, ఆచరణలో సాధ్యమని వారు నిరూపించారు. ఈ ప్రయోగంలో శాస్త్రవేత్తలు ఉపయోగించిన సాంకేతికత అత్యంత ఆశ్చర్యకరమైనది. వీరు ఫిజికల్ వైర్లకు బదులుగా అకోస్టిక్ వైర్లు అంటే ధ్వని తరంగాల మార్పిడి సృష్టించారు. అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ ద్వారా గాలి సాంద్రతను మార్చి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పరిచారు. దీనినే శాస్త్రవేత్తలు ఫీల్డ్ గైడెడ్ ఎనర్జీ అని పిలుస్తున్నారు. ఆ దృశ్య మార్గంలో లేజర్ బీమ్స్ సహాయంతో స్వల్ప పరిణామంలో విద్యుత్ను ఒక చోటు నుంచి మరొక చోటకి పంపగలిగారు. ఈ టెక్నాలజీలో మరో ముఖ్యమైన అంశం రేడియో ఫ్రీక్వెన్సీ హార్వెస్టింగ్. వాతావరణంలో సహజంగా ఉండే తరంగాలను ఒడిసిపట్టి అతి తక్కువ విద్యుత్ను కూడా వినియోగించుకునేలాగా దీనిని రూపొందించారు. దీనివల్ల రిమోట్ ఏరియాలకు వైర్లు వేయడం సాధ్యం కాని చోట్లకు కూడా విద్యుత్ను సరఫరా చేయొచ్చు. అంతేకాదు, నగరాల్లో వేలాడే వైర్ల గందరగోళం ఉండదు. విద్యుత్ ప్రమాదాలకు చెక్ పెట్టచ్చు. ఒకప్పుడు మొబైల్ ఫోన్లు వైర్లు లేకుండా వస్తాయని ఎవరూ ఊహించలేదు. కానీ నేడు వైర్లెస్ ఛార్జర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అలాగే గాలి ద్వారా విద్యుత్ ప్రసారం అనేది కూడా ఆశ్చర్యంగా ఉన్నా రాబోయే రోజుల్లో ఇది మన జీవన శైలిని మార్చేయబోతోంది. విజ్ఞాన శాస్త్రం చేసే వింతలు అంతులేనివి అనడానికి ఫిన్లాండ్ శాస్త్రవేత్తల ఈ కృషి నిదర్శనం. మరి ఈ వైర్లెస్ ఎలక్ట్రిసిటీ టెక్నాలజీ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లోకి రండి, మాట్లాడుకుందాం.